తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ సంత చెరువు వద్ద శ్రీ విరాట్ విశ్వకర్మ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వామివారి 416వ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ రూరల్ అర్బన్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు చెల్లూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొని స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అనుపోజు సత్యబాబు, పొన్నాడ బ్రహ్మానందరావు, బసవేశ్వర అప్పారావు, చేబోలు కృష్ణ, కట్ల రాంబాబు, అంగళూరి ధర్మరావు, పొన్నాడ శ్రీనివాసరావు, పొన్నాడ రమేష్ పాల్గొన్నారు. కాకినాడ సినిమా రోడ్ లో సంత చెరువు దగ్గర వేయించేసినటువంటి శ్రీ విరాట్ విశ్వకర్మ వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆలయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉద్భవించినటువంటి 416వ పుట్టినరోజు జరిపించుకుంటున్నాం. 1608లో ఉద్భవించినటువంటి మహాపురుషులు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపమైనటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఈ రోజు వరకు 416 సంవత్సరాలు పూర్తి చేసుకుని మనం ఈ రోజున వారి యొక్క ఆశీస్సులు పొందడానికి దోపదీప నైవేద్యాలతో అభిషేకాలతో మనం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే యావత్ ప్రపంచం అంతా కూడా ఈ భవిష్యత్ కాలజ్ఞానం ఏదైతే ఉందో దాని మీదే మనం ఆధారపడి ఉంటున్నాం అనే దానికి ఎటువంటి సందేహం లేదు. అటువంటిది ఇప్పుడు కంప్యూటర్ యుగంలో కూడా మరుసటి క్షణం ఏం జరుగుతుందో తెలియని ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఆనాడు 416 సంవత్సరాల క్రితమే భవిష్యత్ నిర్ణయించినటువంటి మహాకాలపురుషులు వారు చెప్పినట్టుగానే ఎన్నో విపత్తులు, ఎన్నో పుణ్యకాలాలు, ఎన్నో వింతలు విశేషాలు కూడా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అటువంటి మహాపురుషుని మనమంతా యావత్ కులమతాలకు అతీతంగా మనందరూ కూడా స్వామివారిని పూజించుకోవాలి. 400 సంవత్సరాల క్రితమే కులమతాలకు అతీతంగా మొదటి సంఘ సంస్కర్తగా వెలిసినటువంటి మహాపురుషులు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. వీరు కుటుంబాన్ని కూడా వారు సజావుగా సాగించుకుంటూ సంసారం సాగించుకుంటూ అందరూ కూడా సంసారం సాగించుకుంటూ మనం ఒక ఆధ్యాత్మికంలో ఉండాలనే ఉద్దేశంతో కూడా వారు సంసార సాగరాన్ని కూడా సాగించి మనకి ఎన్నో మార్గదర్శకంగా వారు మనకి ఎన్నో సూచించారు. అటువంటి మహానీయుల యొక్క పుట్టినరోజు అనే దానికంటే ఉద్భవించిన రోజునని మనం అనుకోవాలి. అటువంటి రోజుని మనం అందరూ కూడా యావత్ ప్రపంచం అంతా కూడా ఆ స్వామివారి యొక్క పూజలు అందుకుని కృపకటాక్షాలతో రాబోయే ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడమని కోరుకుంటూ జై వీరబ్రహ్మేంద్ర స్వామి. ప్రతి ఒక్కరూ దేవుడిపై నమ్మకం ఉంచాలని రామకృష్ణ మిషన్ స్వామి వినిశ్చలానందజీ మహారాజ్ భక్తులకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరులో దాతల సహకారంతో నిర్మించిన శ్రీ రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ధ్యాన మందిరాన్ని విజయవాడ రామకృష్ణ మిషన్ కార్యదర్శి వినిశ్చలానంద స్వామీజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరూ దేవుడిపై నమ్మకం ఉంచి ముందుకు సాగాలని కోరారు. చీడే సత్యనారాయణ, రమామణి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుల నాగేశ్వరరావు, భాస్కర్ రావులు 4 సెంట్ల స్థలంలో దాతల సహకారంతో ఈ ధ్యాన మందిరాన్ని నిర్మించినట్టు నిర్వాహకులు తెలిపారు. అడగకుండానే ఏదైనా ఉచితంగా లభిస్తే దానికేం విలువ ఉండదు. విలువ ఉంటుందా? విలువ ఉండదు. ఈ దేహం కూడా అలా వచ్చిందే. మనం అడిగామా, నాకు ఈ దేహం కావాలి అని అడిగామా, ఉచితంగా వచ్చింది. ఉచితంగా వచ్చిన దేహాన్ని దానికి విలువ ఇవ్వాలి కదా. విలువ లేకుండా ఉంటే ఎట్లాగా? ఎందుకు వచ్చామో తెలియదు, ఎవరు ఇచ్చారో తెలియదు, ఏం చేయాలో తెలియదు, జన్మ యొక్క ప్రయోజనం తెలియదు, సార్థకత ఏంటో తెలియదు. ఎందుకని? ఫ్రీగా వచ్చింది. ఫ్రీగా వచ్చిందని ఎలా నెగ్లెక్ట్ చేస్తున్నామో మనం కూడా దేహాన్ని అలా నెగ్లెక్ట్ చేస్తున్నాం. భక్తిని ఇచ్చాడు, మరి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి కదా. అలాగా కృతజ్ఞతలు చెప్పాలి అని అంటే దేవుడి మీద నమ్మకం ఉండాలి. ఎవరు దేవుడు? ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు. కృష్ణుడు నమ్ముకునేవాడు కృష్ణుడు, యేసు నమ్ముకునేవాడికి యేసు, అల్లా నమ్ముకునేవాడికి అలాగే దేవతలు. అందుకనే వివిధ మతాలు, వివిధ శాఖలు, వివిధ దేవుళ్ళు, వివిధ దేవతలు. ఆయనకి మనం కృతజ్ఞత చూపాలి. నేను ఎందుకు రామకృష్ణ వారి పేరు ప్రత్యేకంగా చెప్పాను అనంటే వీటినన్నింటినీ సమన్వయపరిచినటువంటి వాడు కాబట్టి. అప్పుడు నాగేశ్వరరావు గారి మదర్ రమాదేవి గారు ఆవిడ నాతో అన్నారు, ఇలా
ప్రపోజల్ ఒకటి ఉంది, గుడి కట్టాలి అనే తలంపు నాకు కలిగింది, ఎందుకు కలిగిందో తెలియదు అన్నారు. అది రామకృష్ణ వారి తలంపమ్మా, తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది, ఇక్కడ రామకృష్ణ వారు వస్తారు, ఆయన రావాలనుకుంటున్నారు అని నేను చెప్పాను. అది 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేనే రావడం, నా చేతులతో ప్రారంభం అవ్వడం నాకు చాలా సంతోషకరమైన విషయం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో గత ఎన్నికల్లో 1,32,00,000 మంది వైసీపీకి ఓట్లు వేస్తే అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఓట్లు వేసిన వారి వాణి వినిపించే బాధ్యత జగన్ వైసీపీ ఎమ్మెల్యేలపై లేదా అని నిలదీశారు. ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే వాటిని నిలదీయాల్సిన హక్కు, సలహాలు, సూచనలు చేయాల్సిన అవసరం వైసీపీ నేతలకు, జగన్ కు లేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలకు ఉచితంగా జీతాలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. అసెంబ్లీలో నిన్న ఫైనాన్స్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు, అసెంబ్లీ సెషన్ నడుస్తా ఉంది. కానీ ట్రెజరీ బెంచెస్ అంటే రూలింగ్ పార్టీ ఎన్డీఏ అలయన్స్ ఎమ్మెల్యేలందరూ ఈరోజు అసెంబ్లీలో అందరూ వచ్చి సంతోషంగా కూర్చొని అసెంబ్లీ కలకల్లాడుతున్న విషయం మీకు అందరికీ తెలుసు. కానీ పక్కన ఉండాల్సిన వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి కానీ అసెంబ్లీలో కనిపించంలా. మేము ఒకటి అడుగుతున్నాం, వై జగన్మోహన్ రెడ్డి, మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రాడు? వై షుడ్ హీ నాట్ కమ్ టు ది అసెంబ్లీ? ఎందుకు రాకూడదు? ఎందుకు రావాలి? మొన్న ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి 39.37% ఓటింగ్ వచ్చింది. 39.37% ఓటింగ్ వచ్చింది. గ్రేట్, మంచిదే. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక పర్సంటేజ్, గుడ్ పర్సంటేజ్ ఆపోజిషన్ పార్టీకి వచ్చినా కూడా డెమోక్రసీ చాలా వైబ్రెంట్గా ఉంటుంది, డెమోక్రసీకి మంచిది. ఒక వాయిస్, ఒక వాణి వినిపించేదానికి ప్రజలు రెండు సైడ్లు, ఒక సైడ్ని గెలిపిస్తారు, ఒక సైడ్ని కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెంచుతారు. దానివల్ల అసెంబ్లీలో చర్చల్లో మంచి చెడ్డ అన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. 1,89,134 మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు, వైసీపీ పార్టీకి. జగన్మోహన్ రెడ్డి నీకు 1,32,00,000 మంది ఓటేసినప్పుడు నువ్వు ఎందుకు రావయ్యా అసెంబ్లీకి అని అడుగుతున్నాం. ఏమి ఆ 1,32,00,000 మంది తప్పు చేశారా? పొరపాటున నీలాంటి హాఫ్ టికెట్ గాడికి ఓటేశారా అనే పాయింట్ ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు భయ్, ఎందుకురా నాయన వీడికి ఓటేసామో, వీడి అసెంబ్లీకి రాడు, మన గురించి పట్టించుకోడు, ఈడేదో మన వాణి వినిపిస్తాడనుకుంటే వీడు గాయబైపోయాడు అనే పరిస్థితుల్లో ఈరోజు నీకు ఓటేసిన ప్రజలు మాట్లాడుకుంటున్నారు అనే సంగతి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. పొరపాటును ఓటేశారా, తెలియకుండా ఓటేశారా అనే అన్ని పక్కన పెడితే వాళ్ళ గురించి, మిగతా రాష్ట్రంలో ఉండే ప్రజల గురించి వాళ్ళ వాణి, ఒకవేళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏవైనా ఒక పొరపాటు చేసుండొచ్చు, ఆ పొరపాటుని మీరు అసెంబ్లీలో వినిపిస్తే మేము సరిదిద్దుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు ఎన్డీఏ కూటమి మీద ఉందని కూడా నేను మనవి చేస్తున్నా. అదే డెమోక్రసీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా డిఎస్సీపై వివరణ ఇచ్చిన మంత్రి లోకేష్, త్వరలోనే 16,000 పోస్టులతో డిఎస్సీ విడుదల చేస్తామని ప్రకటన. గ్రామ వార్డు మహిళా కార్యదర్శులపై అసెంబ్లీలో చర్చ, విధుల కేటాయింపు, జాబ్ చార్ట్పై వివరణ ఇచ్చిన హోంమంత్రి అనిత. చోరీకి గురైన 78 లక్షల విలువ చేసే 600 మొబైల్ ఫోన్ల రికవరీ, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో బాధితులకు సెల్ ఫోన్ల అందజేత. వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఫైర్, అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎందుకు తీసుకుంటున్నారని సూటి ప్రశ్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.